నిర్దోషము నిష్కలంకము అయిన నిబంధన రక్తం అని మరొక చోట రాయబడింది. ఎందుకు ఈ యొక్క రక్తం యొక్క మరి ప్రాధాన్యత లేకపోతే రక్తం గురించి ఎందుకు ప్రస్తావించబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని రాయబడింది దేవుని వాక్యంలో. అలాగే మరి కొద్దిమంది చెప్పిన మాటల ప్రకారం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అనగా మానవులుగా మన యొక్క జన్మ కర్మ పాపముల నుండి విడుదల పొందడం కొరకు రక్తము చిందింపబడాలి. అలా అని చెప్పేసి కోడెలు, మేకలు, గొర్రెలు, పశువుల యొక్క, పక్షుల యొక్క, లేదా మన తోటి మానవుల యొక్క రక్తం అని కాదు, కానీ మరి పరిశుద్ధుడైన దేవుడే స్వయంగా పుణ్యదానంగా తన యొక్క రక్తాన్ని ఇవ్వాలి అని ఈ మాటల యొక్క సారం. గుడ్డివాడికి దారి చూపలేడు అన్నట్టుగా ఒక మనిషి యొక్క పాపాన్ని మరొక మనిషి, పాపంతో కూడిన మరొక మనిషి తీయలేడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా జరిగిన ఒక గొప్ప సంగతి ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని, పాపము చేయని ఆ పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకై రక్తాన్ని క్రయధనంగా చెల్లించడానికి, మన పాప పరిహారం కొరకై తన రక్తాన్ని పుణ్యదానంగా ఇవ్వడానికి, తద్వారా మనకి ముక్తిని ఇవ్వడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి, రక్తమాంసం లేని ఆ దేవుడు, ఆత్మస్వరూపి అయిన ఆ దేవుడు మన కొరకు రక్తమాంసములు ధరించుకొని మన వలె ఒక మానవుడిగా ఈ లోకంలో ఆయన జన్మించడమే కాకుండా మరి ఉన్నతమైన జీవితాన్ని జీవించి మనందరి కొరకై మరి రక్తం చిందించడానికి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన వ్రేలాడారు. ఆయన మన కొరకై చిందించిన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు ఆ యొక్క మరి నిర్దోషమైన రక్తం చేత మనం విమోచింపబడ్డాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు కలువరి శిలువలో మరణించారు అంటే, కొంతమందికి తెలియక, ఆయన శక్తి లేక, తప్పించుకోలేక, యుద్ధం చేయలేక, వారిని ఓడించలేక నిస్సహాయ స్థితిలో ఆయన చనిపోయాడని అనుకుంటాం. కానీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అలాగూ చనిపోవడం వెనక ఉన్న కారణం ఏంటంటే, మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అతిక్రమములు, వీటినన్నిటినీ తొలగించడానికి, వీటన్నిటికీ క్రయధనంగా, విమోచన క్రయధనంగా, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మనకు తెలుస్తూ వాళ్ళ అపరాధ రుసుము అంటారు, ₹1,00,000 కట్టండి, జరిమానా అంటాం. ఈ రోజున మరి ఈ పాపమునకు జరిమానా ఏంటంటే పరిశుద్ధమైన రక్తం. ఈ పరిశుద్ధమైన రక్తాన్ని ఆ యొక్క మరి క్రయధనంగా చెల్లించడం వరకు యేసు ప్రభు వారు వచ్చారు. అందుకొరకు ఆయన పుట్టినప్పుడు రాయబడిన మాటలన్నింటి ఈ లోకంలో మానవుడిగా ఎత్తించినప్పుడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మానవులుగా మనం ఎవరం కూడా పరిశుద్ధులం కాం. చూడడానికి పైకి బాగానే ఉంటాం, మంచిగా అందంగా ఉండొచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు కలిగి ఉండొచ్చు, ఆధిక్యతలు ఎన్నో ఉండొచ్చు. కానీ మనందరికీ ఉన్న ఒక సామాన్యమైన అర్హత ఏంటంటే, మనందరం కూడా పాపులం. అందుకొరకు దేవుని వాక్యం చెప్తోంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. అనగా దేవుడు అనుగ్రహించే స్వర్గము, వైకుంఠం, ముక్తిని మనం పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకి చదువు లేకపోవడం కాదు, ఉద్యోగం లేకపోవడం కాదు, లేకపోతే ఆరోగ్యం లేకపోవడం కాదు, కానీ మనం పరలోకానికి వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత లేని మనం ఆ యొక్క పరలోక పట్టణంలో ప్రవేశించలేం. కానీ ఈ పరిశుద్ధతను ఇవ్వడానికి, మనకి ఈ పరిశుద్ధతను కలిగించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు ఆయన కలువరి శిలువలో చిందించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయని రాయబడింది. ఆ కారణాన్ని బట్టి ఈ వార్త కేవలము క్రైస్తవులకు సంబంధించింది కాదు, లేకపోతే ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వార్త కాదు. ఇది మానవులుగా మన అందరికీ సంబంధించిన వార్త. ఎందుకంటే మనందరం కూడా పాపం చేత ఏడవబడి, పాపం చేత బాధించబడతా ఉన్నాం. పాపం వల్ల వచ్చి జీతము మరణము, అనగా నిత్యనాశనము, నరకానికి వెళ్లే స్థితిలో, నిత్యనాశనానికి వెళ్లే స్థితిలో, పాతాళానికి పోయే స్థితిలో మానవ జాతిని రక్షించడం కొరకు, పరిశుద్ధతను ఇవ్వడం కొరకు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో,
మీరు అనుకోవచ్చు యేసు ప్రభు వారు చనిపోయి సుమారు 2000 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు, అప్పుడెప్పుడో మరి చిందించిన రక్తం ఇప్పటికీ పనిచేస్తుందా అని ఆలోచన మీకు రావచ్చు. ఒకవేళ మనుషులుగా మానవుల యొక్క రక్తం సరైన విధానంలో మనం కనుక దాన్ని ప్రిజర్వ్ చేయకపోతే అది పాడవచ్చేమో, కానీ సర్వసృష్టికర్తని దేవుని యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తం, దాని యొక్క ప్రభావము యుగయుగాలు తరతరాలు అలా ఉంటానే ఉంటది. ఉదాహరణకి ఆయన చేత కలుగు చేయబడిన సూర్యుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఉదయాన్నే ఉదయిస్తూ ఉన్నాడు సూర్యుడు, సూర్యుని యొక్క వెలుతురు, సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క ఉష్ణము మనం అనుభవిస్తాం. ఎన్నో సంవత్సరాలైంది సూర్యుడు కలుగు చేయబడి ఇప్పటికే ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాబట్టి సూర్యుడిని కలుగు చేసిన దేవుని యొక్క శక్తి ఎంత ఉంటుందో ఆలోచించేయండి. సూర్యునికి అంత శక్తి ఉంటే సూర్యుడిని కలుగు చేసిన దేవుడు ఆయన యొక్క రక్తానికి ఎంత ప్రభావం ఉంటుంది. అందుకొరకే ఇప్పటికి కూడా దేవుని వాక్యంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ పరిశుద్ధతను బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి, నిత్య జీవనంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. మన మతం లేదా మన యొక్క ధర్మం లేదా మనం అవలంబిస్తున్న విధానాలు మనకి ముక్తిని ఇవ్వలేవు, కానీ పరిశుద్ధత మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, ఈ పరిశుద్ధతను ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో జాతి మత కులభేదం లేకుండా వారందరికీ కూడా ఈ పరిశుద్ధతను మరి ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకు దేవుని వాక్యం చెప్తోంది, యోహాను రాసిన సువార్త 1:12 తను అందరూ అంగీకరించడం వారందరికీ, అనగా ఆయన నామం నుండి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులరా, ఆయన అంగీకరించేవారు ఎవరైనప్పుడు కూడా జాతి మత కుల భాష భేదం లేకుండా వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని, అనగా దేవుని బిడ్డలుగా మారే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఒక తండ్రి కష్టపడి సంపాదించిన తన ఆస్తిని, తన ఇంటిని తన సొంత బిడ్డలకి ఎలాగైతే ఇస్తాడో, అలాగే పరలోక పట్టణం అనేది మనుషులు కట్టింది కాదు, ప్రభుత్వాలు కట్టింది కాదు, ప్రభువు కట్టింది, అనగా దేవుడు కట్టింది. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడనే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము, పరలోక పట్టణం అనేది దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత కట్టబడింది. మరి మనుషులు కట్టిన భవనాలే ఎంత సుందరంగా ఉంటే దేవుడు కట్టిన యొక్క భవనం, దేవుడు కట్టిన యొక్క ఆ పట్టణం ఎంత సుందరంగా ఉంటుందో ఆలోచించేయండి. దేవుని వాక్యం చెప్తోంది, శుద్ధ సువర్ణము, ప్యూర్ గోల్డ్, మరి ఎంతో ఆ యొక్క చేయబడిన ఆ యొక్క రహదారులు, గోడలు, మరి ఆ యొక్క విలువైన శ్రేష్టమైన వస్తువులతో చేయబడిన పట్టణము ఆ పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణాన్ని ఎవరికి ఇస్తాడు ఆయన అంటే ఆయన బిడ్డలందరికీ ఇస్తారు. మరి ఆయన బిడ్డలు ఎవరు? ఆయన అంగీకరించినట్లు వారు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఒకవేళ మీరు అంగీకరిస్తే మీరు కూడా దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. దాన్ని అందరూ అంగీకరించిన వారందరికీ, స్త్రీలైనా పురుషులైనా, మరి చిన్న బిడ్డలైన అవనస్తులైనా, రేపో మాపు ఈ లోకయాత్ర ముగించే వృద్ధులైనా ప్రతి వారికి కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రభు అనుగ్రహించారు. ఇది ఏ విధంగా మనకు అనుగ్రహించబడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా. అందుకొరకు ఆయన శిలువ మరణం చెడ్డవార్త కాదు, ఆయన శిలువ మరణం శుభవార్త. మానవులుగా మన పాపములన్నీ ఆయన తన మీద వేసుకొని మన కొరకు మనం పొందవలసిన శిక్షను ఆయన కలువరి శిలువలో అనుభవించి మనకి విడుదల అనుగ్రహించారు. ఆయన మన పాపములన్నీ తీసుకొని తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించారు. మన బంధకాలన్నీ ఆయన మరి వేసుకొని మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. అలాగే మనం పొందవలసిన శిక్షను ఆయన తీసుకొని మనకి విడుదల అనుగ్రహించారు. కాబట్టి శిలువ ద్వారా మానవ జాతికి విడుదల కలిగింది. అందుకొరకే శిలువని కూర్చున్న వార్త నశించిపోయే వారికి, అనగా మరి నరకానికి పోయే వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకు, ఎవరైతే నిత్య జీవం వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి దేవుని శక్తి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఇది ఏదో ఒక వర్గానికి సంబంధించిన వార్త కాదు. చాలా మంది అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు అనగానే క్రైస్తవులకు దేవుడు అని అనుకుంటున్నారు కొంతమంది, అపోహలో ఉన్నారు. దయతో ప్రభునందు ప్రియమైన సహోదరులు, దేవుడు అందరికీ దేవుడే. ఏ విధంగా అయితే సూర్యుడు అన్ని దేశాల మీద ఉదయిస్తున్నాడో, ఆయన చేత కలిగి చేయబడిన సూర్యుడు, ఆయన చేత కలిగిన గాలి, ఆయన చేత ఇవ్వబడిన నీరు ఏ విధంగా అయితే ప్రపంచంలో మనుషులు అందరికీ వర్తిస్తాయో, అలాగే ఆయన కూడా అందరికీ సంబంధించినటువంటి వాడు, కొందరికి కాదు. అందుకొరకు అపోస్తుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రమ్మని ప్రభు పిలుస్తున్నారు. సమస్త జనులారా అనే దాంట్లో మనందరం కూడా ఉన్నాం. మనందరి భారాన్ని తీసివేయడానికి, మనందరి పాపంను కొట్టివేసి మనకి ముక్తినివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి శిలువలో మరణించారు. కాబట్టి లోక కళ్యాణం ఏంటంటే యేసు ప్రభు వారి శిలువ మరణమే లోక కళ్యాణం. ఈరోజు లోక కళ్యాణం కొరకు లోకంలో మనుషులందరి గురించి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా ఎత్తించి మనందరి పాపం కొరకై ఆయన బంధింపబడి
మనందరం చేసిన ప్రతి అపరాధం కొరకు ఆయన శిక్షణ అనుభవించి మనకు మరి ముక్తిని ప్రసాదిస్తా ఉన్నారు. అందుకొరకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అనగా యేసుక్రీస్తు ప్రభువుగా పుట్టినవాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక అనగా నరకానికి పోకుండా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమగల దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు. అంతేకాదు ఈ లోకంలో జీవించే మిగతా కాలం అంతా కూడా పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైన తన ఆత్మను అనుగ్రహించే దేవుడు. అటువంటి ఆ ప్రభువు మీ వైపుకి చూస్తా ఉన్నాడు. మరి లోబడినలోనే ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతుందని రాయబడింది. కాబట్టి దయచేసి ఈ పిలుపుని మీరు స్వీకరించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. నా ఎదుకు వచ్చేవారు నేను అంత మాత్రం త్రోసివేని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభుని ప్రియమైన సహోదరులారా ఆలోచించేయండి. ఈ విధంగా మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, పరిశుద్ధతనిచ్చే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. ఒకవేళ ఎప్పటి వరకు మనం ఆయన్ని దూషించి ద్వేషించి ఆయన నామం ఎరిగిన బిడ్డల్ని హేళన చేసి ఒకవేళ మన అవమానపరిచిన వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన ప్రేమనే చూపిస్తున్నాడు. మనం ఇంకా శత్రులుగా ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించడం రాయబడింది. కాబట్టి ఆయన ప్రేమలో మరి మీరు పాలుభాగస్తులు కావాలని, ఆయన అనుగ్రహించే పరిశుద్ధతలో, ఆయన ఇవ్వనైన పరలోక రాజ్యంలో మా వల్ల మీరు కూడా పాలుభాగస్తులు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క ఉదయ కాలంలో ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఇది మత మార్పిడి కాదు, మత సంబంధమైన వార్త కాదు. ఇది దేవుని గురించిన మాటలు, రక్షణ గురించిన మాటలు. లేదా ఆలోచించేయండి. మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన చిన్న చిన్న పుస్తకాలు ప్రేమతో చదవండి. అలాగే మరింతగా ప్రభు గురించి తెలుసుకోవడానికి ఈ రోజు నేను ఇక్కడ చెప్పిన మాటలో సముద్రంలో నీటి పుట్టంతా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి సంఘాలుగా సేవకులుగా సిద్ధంగా ఉన్నాం. మీకు దగ్గరగా ఉన్న మందిరానికి మీరు వెళ్ళొచ్చు. లేని పక్షంలో జే రామారావుపేట నున్నగుప్పలవారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ యేసు మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ యొక్క అవసరాల కొరకే దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.